will discuss about 7th A group elements. వీటిని 17th గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటాము. పీరియాడిక్ టేబుల్ లో రైట్ సైడ్ ఇనర్ట్ గ్యాసెస్ కి బిఫోర్ గ్రూప్ లో ఈ హాలోజన్స్ అనేటివి ఉంటాయి. ఇవి ఏంటంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, astatine. Fluorine, chlorine, bromine, iodine, astatine. These elements are called 7th A group elements, 17th group elements and halogens అని కూడా అంటాము. హాలోజన్స్ అంటే సీ వాటర్. మీనింగ్ ఏమొస్తుందంటే సీ వాటర్ లో వీటి యొక్క మినరల్స్ ఎక్కువగా అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి వీటిని హాలోజన్స్ అని కూడా అంటాము. ద నెక్స్ట్ వన్, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే హాలోజన్స్ కి NH2 NP5 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఆక్టెట్ రూల్ కి 1 ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అనమాట. 1 ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంటే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. దట్స్ వై వీటికి హాలోజన్స్ కి రియాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూస్తే హాలోజన్ ఫ్యామిలీ అండ్ 17th గ్రూప్ ఎలిమెంట్స్, 7th A గ్రూప్ ఎలిమెంట్స్. రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ లో 7th A తో రిప్రజెంట్ చేస్తారు. ఫస్ట్ A, సెకండ్ A అండ్ థర్డ్ A, 4th A, 5th A, 6th A, 7th A గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటాము హాలోజన్స్ ని. అండ్ ఫస్ట్ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తే 17th గ్రూప్ ఎలిమెంట్స్ కూడా హాలోజన్స్. వీటిని హాలోజన్స్ అని కూడా అంటాము. ద నెక్స్ట్ వన్, ఇక్కడ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ప్రాపర్టీస్ లో కూడా సేమ్ గా ఉంటాయి. డయాటోమిక్ మాలిక్యూల్ F2Cl2 Br2 I2 గా ఉంటాయి. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే వాటి యొక్క ప్రాపర్టీస్ అనేటివి చేంజెస్ జరుగుతూ ఉంటాయి. బట్ హాలోజన్స్ మాత్రం అన్ని కూడా సిమిలర్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. రిమైనింగ్ గ్రూప్స్ తో పోలిస్తే హాలోజన్స్ అనేటివి టాప్ టు బాటమ్ కి వచ్చేసరికి వాటి పార్టిసిపేషన్ అంటే రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడం కానీ ఏదైనా సరే వాటి యొక్క ప్రాపర్టీస్ కానీ సిమిలారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ కి అలా ఉండదు అనమాట. దీస్ ఆర్ ద హాలోజన్స్. సో 17th గ్రూప్ ఎలిమెంట్స్ కి రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రాపర్టీస్ అనేటివి సిమిలారిటీ అనేది ఉంటుంది. The next one, halogens లో ఫ్లోరిన్, బ్రోమియం, అయోడిన్. దీస్ త్రీ ఎలిమెంట్స్ ని ఎక్కువగా యూస్ చేస్తుంటారు. టూత్ పేస్ట్ లో యూస్ చేస్తుంటారు ఫ్లోరిన్. అండ్ బ్రోమియం చూసేసరికి స్విమ్మింగ్ పూల్ లో టాబ్లెట్స్ గా యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే బ్యాక్టీరియాస్ తోను అండ్ జెర్మ్స్ తోను రియాక్షన్ జరిపే కెపాసిటీ ఉంటుంది బ్రోమియం కి. దట్స్ వై దీన్ని స్విమ్మింగ్ పూల్ లో యూజ్ చేస్తుంటారు. ద నెక్స్ట్ వన్, అయోడిన్ ని అయోడిన్ క్యాప్సిల్. దట్ ఈస్ ద థైరాక్సిన్ అయోడిన్ డెఫిషియన్సీ వలన థైరాయిడ్ డిసీజ్ అనేది వస్తుంది. ఈ థైరాయిడ్ డిసీజ్ ని క్యూర్ చేయడానికి మెడిసిన్స్ లో ఈ అయోడిన్ ని యూజ్ చేస్తారు. ద నెక్స్ట్ వన్, ఇవి మోస్ట్ ప్రాబబ్లీ సీ వాటర్ నుంచే అవైలబుల్ గా ఉంటాయి. అందులో సమ్ ఇంపార్టెంట్ ఫ్లోరైడ్ మినరల్స్ చూస్తే ఫ్లోర్స్పార్, CaF2, క్రయోలైట్, Na3, Al, F6, ఫ్లోరపటైట్, Ca3PO4 twice, CaF2. The next one, chloride minerals, carnallite, KCl, MgCl2, 6H2O, Sylvine, KCl, rock salt, sodium chloride. These are the important minerals of fluoride and chloride minerals. The next one, general properties చూస్తే ఫస్ట్ వన్, జనరల్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ వన్, అండ్ నార్మల్ గా గ్రూప్స్ లో ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి అవి ఎలా చేంజ్ అవుతాయి అని చెప్పే వాటిలో ఫస్ట్ వన్ అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ అంటే న్యూక్లియస్ కి వాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ కి మధ్య డిస్టెన్స్ నే అటామిక్ రేడియస్ అంటాము. నార్మల్ గా టాప్ టు బాటమ్ గ్రూప్స్ లో టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది ఏమవుతుంది, అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఎన్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి 2, 3, 4, 5 ఇలా నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. దట్స్ వై నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవడం వల్ల వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కి అండ్ ప్లస్ చార్జ్ కి మధ్య డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వై అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్లోరిన్ నుంచి క్లోరిన్ వరకు ఫ్రీక్వెంట్ గా ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, బ్రోమిన్ నుంచి అస్టాటిన్ వరకు లీస్ట్ గా లెస్సర్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ నంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. డి ఎలక్ట్రాన్స్ ఏమవుతుందంటే కోర్ ఎలక్ట్రాన్స్. ఈ డి ఎలక్ట్రాన్స్ D10 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఈ D10 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. పోర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. పోర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ న్యూక్లియస్ కిను
ఇక్కడ డి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇవి డి ఎలక్ట్రాన్స్ 10 ఉంటాయి, డి10 ఎలక్ట్రాన్స్. ఇక్కడేమో అవుటర్ షెల్ లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. ఈ న్యూక్లియస్ కి ఎలక్ట్రాన్స్ కి మధ్య, వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ కి మధ్య అట్రాక్టివ్ పవర్ ని ఈ కోర్ ఎలక్ట్రాన్స్ అనేటివి, కోర్ ఎలక్ట్రాన్స్ ఇవి అట్రాక్ట్ చేసుకుంటాయి కాబట్టి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ పై న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది లెస్సర్ గా ఉంటుంది. సో ఇక్కడ డి10 ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కి దీనికి అట్రాక్టివ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై ఇక్కడ ఫ్లోరిన్ నుంచి క్లోరిన్ వరకు ఫ్రీక్వెంట్ గా అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ బ్రోమియం నుంచి అస్టాటిన్ వరకు లెస్సర్ అమౌంట్ లో అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ అండ్ ఎఫ్ ఎలక్ట్రాన్స్. ద నెక్స్ట్ వన్ ఫిజికల్ స్టేట్. ఫిజికల్ స్టేట్ చూస్తే ఇక్కడ F2 ఇవి ఎప్పుడు డయాటామిక్ మాలిక్యూల్ గా ఉంటాయి. F2 Cl2 ఆర్ గ్యాసెస్ అండ్ bromine Br2 is non-metallic liquid at room temperature. The next one, iodine is metallic సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. F2 Cl2 ఆర్ గ్యాసెస్. బ్రోమిన్ అనేది నాన్ మెటాలిక్ లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది అట్ రూమ్ టెంపరేచర్ దగ్గర. అయోడిన్ ఈజ్ మెటాలిక్ సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. అండ్ ఇవి ఏ స్టేట్ లో డయాటామిక్ మాలిక్యూల్ గా ఎగ్జిబిట్ అవుతాయి, డయాటామిక్ మాలిక్యూల్. ద నెక్స్ట్ వన్ ఎలక్ట్రోనెగటివిటీ చూస్తే, థర్డ్ వన్ ఎలక్ట్రోనెగటివిటీ. మోర్ హయ్యర్ ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ ఉంటాయి హాలోజన్స్ కి, ఫ్లోరిన్ కి ఎక్కువగా ఉంటుంది. ఫ్లోరిన్ నుంచి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. మోస్ట్ అండ్ హయ్యర్ వాల్యూ దేనికి ఉంటుందంటే ఫ్లోరిన్ కి హయ్యర్ ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ ఉంటాయి. అండ్ అయోడిన్ కి వచ్చేసరికి ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ అనేటివి డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై ఇక్కడ అయోడిన్ అనేది +1 నుంచి +3, +5, +7 ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ క్లోరిన్ కూడా, ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా స్మాలర్ అమౌంట్ లో ప్లస్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఒక ఫ్లోరిన్ మాత్రం -1 ఛార్జ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇది స్మాలర్ ఆటమ్ అండ్ పెనల్టిమేట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదే క్లోరిన్ కి చూసేసరికి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ బ్రోమియం అయోడిన్ కి చూసేసరికి 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో క్లోరిన్ తో పోలిస్తే ప్రాపర్టీస్ లో డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ క్లోరిన్ ఇవి రెండు కూడా బ్రోమిన్ అయోడిన్ తో పోలిస్తే డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. ఎందుకంటే పెనల్టిమేట్ షెల్, బిఫోర్ షెల్ ఎంత ఉంటుంది, 2 ఎలక్ట్రాన్స్ క్లోరిన్ లో 8 ఎలక్ట్రాన్స్, బ్రోమియం అయోడిన్ కి 18 ఎలక్ట్రాన్స్ ఉండడం వలన పెనల్టిమేట్ షెల్ అండ్ సైజ్ అనేది ఫ్లోరిన్ కి చాలా తక్కువగా ఉంటుంది. దట్స్ వై ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుందంటే మెటాలిక్ క్యారెక్టర్ టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వై ఇక్కడ ప్లస్ ఛార్జ్ అంటే ఇంక్రీజింగ్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఫ్లోరిన్ తో రియాక్షన్ జరిపినప్పుడు ప్లస్ ఛార్జ్. అండ్ ఆక్సిజన్ కూడా మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కాబట్టి ఆక్సైడ్స్ ఫార్మేషన్ లో కూడా ప్లస్ క్యారెక్టర్ అనేది ఉంటుంది హాలోజన్స్ కి నార్మల్ గా ఎలక్ట్రోనెగటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అయోడిన్ కి మెటాలిక్ కాంపౌండ్, మెటాలిక్ ఎలిమెంట్ అండ్ ప్లస్ ఛార్జ్ +1, +3 అంటే ఇక్కడ ఎలక్ట్రో పాజిటివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి అయోడిన్ కి +1, +7, +3, +5 వరకు కూడా ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. దట్స్ వై ఇవి ఆక్సిజన్ తోను అండ్ ఫ్లోరిన్ తోను రియాక్షన్ జరిపినప్పుడు ప్లస్ క్యారెక్టర్ గా ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకొని ఎనర్జీని రిలీజ్ చేస్తే దట్ ఈస్ ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ అంటాము. సో ఫ్లోరిన్ నుంచి క్లోరిన్ కి మామూలుగా టాప్ టు బాటమ్ కి వచ్చేసరికి గ్రూప్స్ లో టాప్ టు బాటమ్ కి వచ్చేసరికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ డిక్రీజ్ అవ్వాలి. బట్ ఇక్కడ ఫ్లోరిన్ నుంచి క్లోరిన్ కి వచ్చేసరికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఫ్లోరిన్,
బ్రోమిన్, అయోడిన్. ఎందుకంటే ఇక్కడ రీజన్ ఏంటంటే క్లోరిన్, ఫ్లోరిన్. ఫ్లోరిన్ అనేది స్మాలర్ ఆటమ్ అంటే అప్పుడు ప్లస్ చార్జ్ న్యూక్లియస్ కిను ఔటర్ షెల్ ఎలక్ట్రాన్స్ కి డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు న్యూక్లియర్ అట్రాక్షన్ ని తీసేసి అక్కడ ఎలక్ట్రాన్ జాయిన్ అయ్యి ఎనర్జీ రిలీజ్ చేయాలి అంటే ఎక్కువ ఎనర్జీని అది ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. దట్స్ వై ఇక్కడ ఫ్లోరిన్ అనేది చాలా లెస్సర్ అమౌంట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ ఉంటాయి. అండ్ క్లోరిన్ కి చూసేసరికి హైయర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ అనేటివి ఉంటాయి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ అంటే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడం, ఎనర్జీని గెయిన్ చేసుకొని ఎనర్జీని రిలీజ్ చేయడం. ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకొని ఎనర్జీని రిలీజ్ చేయడం, దట్ ఈస్ ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ అంటాము. సో క్లోరిన్ కి ఎక్కువగా ఉంటుంది ఫ్లోరిన్ తో పోలిస్తే. టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది నార్మల్ గా ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ డిక్రీజ్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏంటంటే క్లోరిన్ కి ఎక్కువగా ఉంటుంది ఫ్లోరిన్ తో పోలిస్తే. గ్రూప్స్ అన్నిట్లో కన్నా కూడా క్లోరిన్ కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ అనేది వెరీ హైయర్ గా ఉంటుంది. The next one, ionization potential. Ionization potential అంటే the required energy to remove the electron in outermost shell, that is called ionization potential. ionization potential అంటే valency shell లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనం ఇవ్వవలసిన ఎనర్జీని ఏమంటాము? ionization potential అంటాము. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత ఉందంటే ns2 np5 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉందంటే 1 ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంటే స్టెబిలిటీ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అదే 1 ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేస్తే ఇక్కడ రియాక్టివిటీ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. దట్స్ వై ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాలి అంటే హైయర్ ఎనర్జీని మనం ఇవ్వాలి. సో ఇక్కడ అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ అనేటివి వెరీ హైయర్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ క్లోరిన్ తో పోలిస్తే రిమైనింగ్ బ్రోమిన్, అయోడిన్ తో ఇంకా హైయర్ అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఉంటాయి. దట్స్ వై ఇక్కడ +1 I1 I2 I3, దట్ మీన్స్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ అని ఉంటుంది. ఇలా 1 ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేస్తే దట్ ఈస్ ద ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. సో పాజిటివ్ అయాన్ నుంచి ఇంకో 1 more ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేస్తే దట్ ఈస్ ద సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. ఇక్కడ చూస్తే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, ఫస్ట్ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనం ఎక్కువ ఎనర్జీని ఇవ్వాలి. దట్స్ వై టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఏమవుతాయి? డిక్రీజ్ అవుతాయి. డిక్రీజ్ అవ్వడం వల్ల అయోడిన్ అనేది I+1, I+3, I+5, I+7. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ +1 అంటే 1 ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడం, +3 అంటే 3 ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేయడం. అంటే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ నుంచి ఇంకో 2 more ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మెటాలిక్ క్యారెక్టర్ అనేది టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎలక్ట్రో పాజిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ న్యూక్లియస్ కి ఔటర్ షెల్ ఎలక్ట్రాన్స్ కి మధ్య డిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్స్ ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. దట్స్ వై ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ అనేటివి ఫ్లోరిన్ నుంచి అయోడిన్ కి వచ్చేసరికి డిక్రీజ్ అవుతుంది. ఫ్లోరిన్ కి మాత్రం వెరీ హైయర్ అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే స్మాలర్ ఆటమ్, అటామిక్ నంబర్ స్మాలర్ గా ఉంటుంది అండ్ అటామిక్ రేడియస్ చూస్తే ఇక్కడ స్మాలర్ గా ఉంటుంది కాబట్టి న్యూక్లియర్ అట్రాక్షన్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ కి మధ్యలో ఎక్కువగా అట్రాక్టివ్ పవర్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మోర్ ఎనర్జీని మనము ఇవ్వాలి. దట్ ఈస్ ద అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై ఇక్కడ ఫ్లోరిన్ మాత్రం -1 మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ వెరీ హై. అక్కడ ఒక 1 ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాలి అంటే మోర్ ఎనర్జీని ఇవ్వాలి. దట్స్ వై ఇది -1 లానే ఉంటుంది. +1 అనేది అంటే ఎలక్ట్రో పాజిటివిటీ అనేది ఎప్పుడు నెవర్ కెన్ ఎగ్జిబిట్, ఇది ఎప్పుడు ఎగ్జిబిట్ చేయదు. రిమైనింగ్ క్లోరిన్ గానీ, బ్రోమిన్ గానీ, అయోడిన్ గానీ ఆక్సైడ్స్ తో అంటే ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపినప్పుడు పాజిటివ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫ్లోరిన్ తర్వాత ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఏంటంటే ఆక్సిజన్. దట్స్ వై ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపినప్పుడు లిటిల్ బిట్ పాజిటివ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ద నెక్స్ట్ వన్ కెమికల్ ప్రాపర్టీస్ లో ఇక్కడ విత్ హైడ్రోజన్ తో చూస్తే హైడ్రోజన్ తో రియాక్షన్ అంటే హాలోజన్స్ ని మనం జనరల్ గా ఎక్స్ తో రిప్రజెంట్ చేస్తాము. X2 అంటే హాలోజన్స్ అనేటివి హైడ్రోజన్ తో రియాక్షన్ జరిపితే H2 తో HX టైప్ ఆఫ్
హైడ్రో హ్యాలైడ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఫ్లోరిన్ అనేది హైడ్రోజన్ తో డార్క్, ఈవెన్ ఇన్ డార్క్ ప్లేస్ లో కూడా రియాక్షన్ జరుగుతుంది. అదే క్లోరిన్ అనేది హైడ్రోజన్ తో డిఫ్యూజర్ లైట్, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డిఫ్యూజర్ లైట్ హెచ్న్యూ ఉన్నప్పుడు మాత్రమే హైడ్రోజన్ అనేది క్లోరిన్ తో రియాక్షన్ జరుగుతుంది. అదే బ్రోమిన్ కి వచ్చేసరికి బ్రోమిన్ హైడ్రోజన్ తో హీట్ చేయాలి అండ్ కెటలిస్ట్ కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే హెచ్బిఆర్ అనేది ఫామ్ అవుతుంది. బట్ అయోడిన్ మాత్రం H2 తో హీట్ చేయాలి అండ్ కెటలిస్ట్ యూజ్ చేయాలి. బట్ ఇది నెవర్ కంప్లీషన్, రియాక్షన్ అనేది కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే అయోడిన్ అక్కడ హెచ్ఐ అనేది మళ్ళీ రిడక్షన్ టేక్స్ ప్లేస్, రివర్సిబుల్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంటుంది. దట్స్ వై అయోడిన్ అనేది హైడ్రోజన్ తో రియాక్షన్ జరుపుతుంది, కానీ ప్రొడక్ట్స్ అనేటివి నెవర్ కంప్లీషన్ అంటే కంప్లీట్ అవ్వదు. ప్రొడక్ట్స్ అనేటివి కంప్లీట్ అవ్వదు. అక్కడ ఫామ్ అయిన హెచ్ఐ అనేది మళ్ళీ రివర్సిబుల్ రియాక్షన్ లో ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ విత్ హైడ్రోజన్, కెమికల్ ప్రాపర్టీస్ లో విత్ హైడ్రోజన్ అంటే ఫ్లోరిన్ అనేది ఈవెన్ ఇన్ డార్క్ ప్లేస్ లో కూడా హైడ్రోజన్ తో రియాక్షన్ జరుపుతుంది. అదే క్లోరిన్ చూస్తే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డిఫ్యూజర్ లైట్ హెచ్న్యూ, సన్ లైట్ ఉన్నప్పుడు మాత్రమే రియాక్షన్ జరుపుతుంది. అదే బ్రోమిన్ కి వచ్చేసరికి హీట్ చేయాలి అండ్ కెటలిస్ట్ ను కూడా యూజ్ చేయాలి. కెటలిస్ట్ ని ఎందుకు యూజ్ చేస్తాం? స్పాంటేనియస్ రియాక్షన్స్ కాకపోతే అక్కడ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ గా కన్వర్ట్ అవ్వడానికి, స్పీడప్ చేయడానికి, రియాక్షన్ చాలా స్లోగా ఉన్నప్పుడు వాటిని స్పీడప్ చేయడానికి కెటలిస్ట్ ని యూజ్ చేస్తాం. సో బ్రోమిన్ ని హైడ్రోజన్ తో రియాక్షన్ జరపడానికి కెటలిస్ట్ ని అండ్ హీట్ చేయాలి, అండ్ అయోడిన్ ని కూడా హీట్ చేసి కెటలిస్ట్ ని యూజ్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటి, నెవర్ కంప్లీషన్ అవ్వదు. రియాక్షన్ అనేది ప్రొడక్ట్స్ గా కంప్లీట్ గా ప్రొడక్ట్స్ గా కన్వర్ట్ అవ్వదు. ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ అనేటివి రివర్సిబుల్ రియాక్షన్ అంటే ఫార్వర్డ్ రియాక్షన్ మళ్ళీ బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి రివర్సిబుల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ ద రియాక్షన్ అనేది కంప్లీట్ అవ్వదు. The next one, chemical properties with water. With water చూస్తే ఫ్లోరిన్ అనేది వాటర్ తో రియాక్షన్ జరిపి HF ఆక్సిజన్ అండ్ ఓజోన్ గా అంటే వాటర్ లో ఉన్న వాటర్ ని ఆక్సిడైజ్ చేస్తుంది, O2 అండ్ ఓజోన్ గా. ఒక ఫ్లోరిన్ మాత్రమే వాటర్ ని ఆక్సిడేషన్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. రిమైనింగ్ హాలోజన్స్ అన్ని కూడా ఆక్సో యాసిడ్స్, దట్ ఈస్ ద HClO, HOX టైప్ ఆఫ్ ఆక్సో యాసిడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఫ్లోరిన్ అనేది వాటర్ తో రియాక్షన్ జరిపి HF 2H2O 2F2 2HFO2 3F2 plus 3H2O gives rise to 3HF plus ozone. సో ఫ్లోరిన్ మాత్రమే వాటర్ ని ఆక్సిడైజ్ చేయగలదు, O2 అండ్ ఓజోన్ గ్యాసెస్ ని రిలీజ్ చేస్తాయి. రిమైనింగ్ X2 ఏమవుతుందంటే వాటర్ తో రియాక్షన్ జరిపి HOX గా ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద హ్యాలస్ యాసిడ్స్, ఆక్సో యాసిడ్స్ అంటాము. ఆక్సో యాసిడ్స్ ని ఫామ్ అవుతాయి. సో ఇక్కడ X2 అంటే సపోజ్ మనం Cl2 తీసుకున్నాం, క్లోరిన్ ని వాటర్ తో రియాక్షన్ జరిపితే HCl అండ్ HClO హైపోహాలస్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. కెమికల్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ వన్ ఏంటి, విత్ హైడ్రోజన్ తో రియాక్షన్ జరిపి HX టైప్ ఆఫ్ హ్యాలైడ్స్ ఫామ్ అవుతాయి. అదే ఇది ఫ్లోరిన్ డార్క్ ప్లేస్ లో అయినా రియాక్షన్, క్లోరిన్ అయితే డిఫ్యూజర్ లైట్ అండ్ బ్రోమిన్ అయితే హీట్ చేయాలి అండ్ కెటలిస్ట్ యూజ్ చేయాలి, అయోడిన్ కెటలిస్ట్ ని యూజ్ చేయాలి, హీట్ చేయాలి అండ్ ఇక్కడ రియాక్షన్ అనేది కంప్లీట్ అవ్వదు. అదే ఇక్కడ ఎసిడిక్ క్యారెక్టర్ చూస్తే HI అనేది HCl HF HBr HI. సో ఎసిడిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నమాట. ఇక్కడ చూస్తే HF అంటే HF మధ్య బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, హైయర్ గా ఉంటుంది. దట్స్ వై ఈ బాండ్ ని బ్రేక్ చేయలేము, H+ ని రిలీజ్ చేయలేదు. అదే HI చూసేసరికి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది చాలా లెస్సర్ గా ఉండడం వల్ల మోర్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది, అంటే H+ ని ఈజీగా రిలీజ్ చేస్తుంది. ఇది యానయాన్ I- యానయాన్ అనేది హైయర్
హైయర్ అటామిక్ రేడియస్ ఉంటుంది అండ్ హైడ్రోజన్ లెసర్ అటామిక్ రేడియస్ ఉంటుంది. వీటి మధ్య బాండ్ అనేది వీక్ బాండ్. సో దట్స్ వై దాన్ని మనం బ్రేక్ చేసి H ప్లస్ అనేది ఈజీగా రిలీజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆర్డర్ ఈస్ ద HF, HCl, HBr, HI ఇంక్రీజింగ్ ఆర్డర్. HI కి మోర్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. ద నెక్స్ట్ వన్ కెమికల్ ప్రాపర్టీస్ లో విత్ వాటర్ తో రియాక్షన్ లో ఫ్లోరిన్ మాత్రమే వాటర్ తో రియాక్షన్ జరిపి ఆక్సిడేషన్ రియాక్షన్స్ అనేటివి జరుగుతాయి. అంటే వాటర్ ని ఆక్సిడైజ్ చేస్తుంది, O2 ఓజోన్ గా ఫామ్ అవుతాయి. అదే రిమైనింగ్ హాలోజన్స్ అనేటివి వాటర్ తో రియాక్షన్ జరిపి హైపోహాలస్ యాసిడ్ అండ్ దట్ మీన్స్ ఆక్సో యాసిడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. The next one, chemical properties with oxygen. Halogens form many oxides, but most of them are unstable. So many oxides form అవుతాయి. ఎందుకంటే ఇక్కడ హాలోజన్స్ అనేటివి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఐటమ్స్ అండ్ ఆక్సిజన్ కూడా మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఫ్లోరిన్ తర్వాత ఆక్సిజన్ కి మోర్ ఎలక్ట్రోనెగటివ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్, దట్స్ వై ఇక్కడ క్లోరిన్ లో +1, +3, క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఆక్సిజన్ కి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఐటమ్స్ ఉంటుంది. కాబట్టి ఫ్లోరిన్ మాత్రం ఇక్కడ ఫ్లోరిన్ ఒకటి OF2 O2F2 టైప్ ఆఫ్ O2F2 టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. అందులో కూడా ఆక్సిజన్ అనేది ప్లస్ క్యారెక్టర్ ఉంటుంది, ఫ్లోరిన్ -1 ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉంటుంది. రిమైనింగ్ ఆక్సైడ్స్ అన్ని కూడా హాలోజన్స్ కి ప్లస్ క్యారెక్టర్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూస్తే ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ ఆక్సైడ్స్, అయోడిన్, క్లోరిన్, బ్రోమియం. ఫ్లోరిన్ కి OF2 O2F2 దీస్ టూ ఆర్ ఆక్సైడ్స్ ఆఫ్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ లో O2F2 OF2 మాత్రమే ఆక్సైడ్స్ ఉంటాయి. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ చూస్తే దట్ ఈస్ ద -1. సో ఆక్సిజన్ ఎంత ఉంటుంది +2, ఇక్కడ -1, O2 అంటే +1 ఉంటుంది. సో ఆక్సిజన్ కి +1 క్యారెక్టర్. ఫ్లోరిన్ తో రియాక్షన్ జరిపినప్పుడు మాత్రమే ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్టెబిలిటీ ఆర్డర్ చూస్తే ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ ఆక్సైడ్స్ అయోడిన్, క్లోరిన్, బ్రోమియం. అయోడిన్ కి చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఆక్సైడ్స్ ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపితే, ఎందుకు ఇక్కడ టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది అయోడిన్ కి ప్లస్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవ్వడం వలన ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద స్టెబిలిటీ ఆర్డర్. అయోడిన్ కి ఫస్ట్ ఉంటుంది. ద నెక్స్ట్ వన్ క్లోరైడ్, తర్వాత బ్రోమైడ్. సమ్ ఆక్సైడ్స్ చూస్తే Cl2O, ClO2, Cl2O6, Cl2O7, Br2O. బ్రోమిన్ యొక్క ఆక్సైడ్స్ చూస్తే Br2O, BrO2, BrO3. అయోడిన్ యొక్క ఆక్సైడ్స్ I2O4, I2I5, I2O5, I2O7. ఇక్కడ ఆక్సిజన్ అనేది ఎలక్ట్రోనెగటివ్ ఆటము అండ్ రిమైనింగ్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏమో ఎలక్ట్రోపాజిటివ్. ఒక OF2 O2F2 రియాక్షన్స్ లో O2F2 సబ్స్టాన్సెస్ లో మాత్రమే ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫ్లోరిన్ కి ఎలక్ట్రోనెగటివ్ ఎక్కువగా ఉంటుంది. యూనివాలెంట్ అన్నమాట. ఫ్లోరిన్ ఆల్మోస్ట్ ఎప్పుడు F-1 ఛార్జ్ మాత్రమే ఉంటుంది. దట్స్ వై ఇక్కడ మోర్ పాజిటివ్ ఆటమ్స్ తోనే బైండింగ్ అంటే రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ద నెక్స్ట్ వన్ విత్ మెటల్ తో రియాక్షన్ జరిపి, సో విత్ మెటల్ తో అంటే సపోజ్ మెటల్ తో రియాక్షన్ జరిపి ద ఆర్డర్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్. హాలోజన్స్ అనేటివి మెటల్ తో రియాక్షన్ జరిపి అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే మెటల్స్ కి హాలోజన్స్ కి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో పోలార్ బాండ్ ఫామ్ అవుతుంది. పోలార్ బాండ్ అంటే ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలా చూసినప్పుడు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏ మెటల్ అయినా తీసుకొని ద ఆర్డర్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ చూస్తే అయోడిన్ కి చాలా డిక్రీజింగ్ ఆర్డర్ అండ్ అయోడిన్ కి Mi కి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అయానిక్ క్యారెక్టర్ ఫ్లోరిన్ కి హయ్యర్ ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ ఉంటాయి. హయ్యర్ ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ అండ్ మోర్ పాజిటివ్ వాల్యూస్ తో బాండ్ ఫామ్ అయితే దాన్ని అయానిక్ బాండ్ అంటాము. దట్స్ వై ఇక్కడ ఫ్లోరైడ్ MF, MCl, MBr, Mi లో MF కి అయానిక్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది Mi తో పోలిస్తే. అండ్ ఇంకా SnCl4, PbCl4 రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు సమ్ హాలోజన్స్ ఏంటి +3, +1,
+5 అండ్ మోర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. అండ్ మెటల్స్ కు కూడా సమ్ గ్రూప్స్ లో ఏమవుతుంది, మెటల్స్ కి కూడా +5 +7 ఇలా ఆక్సిడేషన్ స్టేట్స్, వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాటి యొక్క హ్యాలైడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అవి ఎలా ఉంటాయి, కోవలెంట్ బాండ్, వాటి మధ్య కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే హాలోజన్స్ లో మెటల్స్ తో హాలోజన్స్ బైండ్ అయ్యి అయానిక్ బాండ్స్ ఫామ్ అవుతాయి. అయానిక్ బాండ్ లో కూడా ఫ్లోరిన్ కి అయానిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది అయోడిన్ తో పోలిస్తే. సో ఇంకా మెటల్స్ అనేటివి సమ్ మెటల్స్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నప్పుడు మెటల్ తో బైండ్ అయితే దట్ ఈస్ ద కోవలెంట్ నేచర్ అనేది ఉంటుంది. అలా కోవలెంట్ నేచర్ తో ఉండేటివి SnCl4, PbCl2, SbCl2. ఎందుకంటే అలా ఉన్నాయి SbCl5 బికాస్ ఆఫ్ మెటల్ ఎగ్జిబిట్ మోర్ దెన్ 1 ఆక్సిడేషన్ స్టేట్ అండ్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే లెడ్ అనేది 4th కార్బన్ ఫ్యామిలీ +2 స్టేట్ ఉంటుంది అండ్ +4 స్టేట్ ఉంటుంది. అండ్ టిన్ కి వచ్చేసరికి +4 +1 +3 ఇలా ఉంటుంది అనమాట. ద నెక్స్ట్ వన్ యురేనియం -1 కాబట్టి +6 ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి +5 ఉంటుంది. ఆక్సిడేషన్ స్టేట్స్ ఒకటికి మించి ఎక్కువగా మోర్ నంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటే అలాంటప్పుడు మెటల్స్ తో కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ విత్ హాలోజన్స్, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటాము. ఫ్లోరిన్ కి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉంటుంది, దట్ ఈస్ ఎప్పుడు యూనివాలెంట్ -1 గా ఉంటుంది. సో రిమైనింగ్ హాలోజన్స్ తో రియాక్షన్ జరిపి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ ఏమవుతుంది, ఫ్లోరిన్ నుంచి అయోడిన్ కు డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై అయోడిన్ బ్రోమిన్ తోను అండ్ బ్రోమిన్ ఏమవుతుంది క్లోరిన్ తోను, ఫ్లోరిన్ తోను ఇలాగా హాలోజన్స్ రెండు కూడా బైండ్ అవుతాయి. దట్ ఈస్ ద ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటాము. వీటిని ఏమంటాము, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ లో AX, AX3, AX5, AX7 టైప్ ఆఫ్ హాలోజన్స్ ఫామ్ అవుతాయి. ఏ అంటే పాజిటివ్ నేచర్ ఉన్న హాలోజన్, X అంటే నెగిటివ్ నేచర్ ఉన్న హాలోజన్. సపోజ్ మనం సమ్ ఎగ్జాంపుల్స్ చూస్తే ClF, Cl2F2 రియాక్షన్ జరిపి ClF ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ICl3, I2 plus Cl2 gives rise to 2Cl3, ICl3 ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ బ్రోమిన్ ఫ్లోరిన్ రియాక్షన్ జరిపి BrF3 ఫామ్ అవుతుంది. అండ్ I2 plus Cl2 gives rise to ICl. అంటే హాలోజన్స్ అనేటివి ఒకదానికొకటి పాజిటివ్ క్యారెక్టర్ ఉంటుంది, ఇంకొకటి నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ ఫ్లోరిన్ మాత్రం ఆల్మోస్ట్ -1 క్యారెక్టర్ మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ప్లస్ క్యారెక్టర్, +1 +3 +5 +7 కూడా. అయోడిన్ కి అయితే +7 ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఉంటుంది. దట్స్ వై ఇక్కడ ఇంటర్ హాలోజన్ సబ్స్టాన్సెస్ అనేటివి ఫ్లోరిన్ తోను లేదా క్లోరిన్ తో రియాక్షన్ జరపాలి. క్లోరిన్ ఎలక్ట్రోనెగటివ్ గా ఉండాలి అంటే బ్రోమిన్ తోను అండ్ అయోడిన్ తోను రియాక్షన్ జరిపి ఇంటర్ హాలోజన్ సబ్స్టాన్సెస్ అనేటివి AX, AX3 టైప్ అండ్ AX5 టైప్ ఆఫ్ ఇంటర్ హాలోజన్స్ సబ్స్టాన్సెస్ అనేటివి ఫామ్ అవుతాయి. AX7 టైప్ కి ఎగ్జాంపుల్ IF7. సో సమ్ స్ట్రక్చర్స్, సమ్ షేప్స్ చూస్తే ఇంటర్ హాలోజన్ సబ్స్టాన్సెస్ స్ట్రక్చర్ ఆఫ్ ClF3 తీసుకుంటే ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏంటి, క్లోరిన్ సెంట్రల్ ఆటమ్ ఎగ్జిబిట్ sp3d హైబ్రిడైజేషన్. నార్మల్ గా 2s2 క్లోరిన్ కి 3s2 3p5 కాన్ఫిగరేషన్ ఉంటుంది. P లో ఉన్న 1 ఎలక్ట్రాన్ D లోకి జంప్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో బాండ్ పెయిర్స్ ఎన్ని, 3 బాండ్ పెయిర్స్ అండ్ 2 లోన్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి, లోన్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. సో స్ట్రక్చర్ చూస్తే షేప్, జామెట్రీ. సో హైబ్రిడైజేషన్ sp3d, సెంట్రల్ ఆటమ్ క్లోరిన్ అనేది sp3d హైబ్రిడైజేషన్ అండ్ P లో ఉన్న 1 ఎలక్ట్రాన్ D లోకి జంప్ చేసి టోటల్ గా 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఈ 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోరిన్ లో ఉన్న 1 ఎలక్ట్రాన్ తో ఓవర్లాప్ జరిగి బాండ్ ఫార్మేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ క్లోరిన్ ఇస్ ద సెంట్రల్ ఆటమ్, ఫ్లోరిన్ and 2 lone paired electrons. So shape is T shape.
టీ షేప్, టీ షేప్ లో ఉంటుంది. దట్ ఈస్ ద ClF3 స్ట్రక్చర్, 3 బాండ్ pairs and 2 lone paired electrons and sp3 dehybridization. ద నెక్స్ట్ వన్ చూస్తే స్ట్రక్చర్ ఆఫ్ BRFI. BRFI అంటే ఇంకా 1 more ఎలక్ట్రాన్ అనేది D లోకి జంప్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? హైబ్రిడైజేషన్, sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఇక్కడ బాండ్ పైర్స్ ఎన్ని ఉంటాయంటే 5 బాండ్ పైర్స్ అంటే 5 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్. సెంట్రల్ ఆటమ్ బ్రోమిన్, బ్రోమిన్ అనేది sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. అండ్ 5 బాండ్ పైర్స్ ఫ్లోరిన్ తో రియాక్షన్ చెప్పి బాండ్ ఫార్మేషన్ ఫామ్ అవుతాయి. 5 బాండ్ పైర్స్, one lone paired ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. షేప్ చూస్తే ఇక్కడ స్ట్రక్చర్ జామెట్రీ, బ్రోమిన్ ఈజ్ ద సెంట్రల్ ఆటమ్, ఫ్లోరిన్ 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 అండ్ లోన్ paired ఎలక్ట్రాన్. ద షేప్ ఈజ్ స్క్వేర్ పిరమిడల్. Square pyramidal shape. So structure of BRF5 చూస్తే sp3d2, central atom bromine is sp3d2 hybridization, 5 bond pairs, 1 lone paired electrons ఉంటుంది, 5 bond pairs, lone paired electron, square pyramidal shape అనేది ఉంటుంది. The next one IF7. IF7 చూస్తే ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏంటి? సెంట్రల్ ఆటమ్ అయోడిన్. అయోడిన్ ఎగ్జిబిట్ sp3d3 hybridization. sp3d3 hybridization. పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్ అనేది ఉంటుంది. ఇక్కడ స్ట్రక్చర్ చూస్తే అంటే 7 బాండ్ పైర్స్ ఉంటాయి అండ్ నో లోన్ పైర్డ్ ఎలక్ట్రాన్స్. 7 బాండ్ పైర్స్, నో లోన్ పైర్డ్ ఎలక్ట్రాన్స్. లోన్ పైర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉండవు. పి బ్లాక్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని కూడా డి లోకి జంప్ చేస్తాయి. అంటే 3 ఎలక్ట్రాన్స్ కూడా డి లోకి జంప్ చేయడం వల్ల నో లోన్ పైర్డ్ ఎలక్ట్రాన్స్. సో అయోడిన్ IF7 స్ట్రక్చర్ చూస్తే ఫ్లోరిన్ 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 6 fluorine. That is the shape is pentagonal bipyramidal shape. Pentagonal bipyramidal షేప్ ఉంటుంది. సో IF7 సెంట్రల్ ఆటమ్ అయోడిన్ sp3d3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. 7 బాండ్ pairs, no lone paired electrons and shape is the pentagonal bipyramidal shape. The next one, anomalous behavior of fluorine. So groups లో ఫస్ట్ స్టార్టింగ్ ఎలిమెంట్ anomalous behavior అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ తో పోలిస్తే డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటుంది. The reason is a smaller atom, no vacant d orbitals ఉండవు, స్మాలర్ ఆటమ్ గా ఉంటుంది అండ్ ఆక్సిడేషన్ స్టేట్. దీనికి చూస్తే ఫ్లోరిన్ అనేది -1 యూనివాలెంట్ గా ఉంటుంది. రిమైనింగ్ హాలోజన్స్ +1 నుంచి +1 వరకు కూడా ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మోర్ పాజిటివ్ క్యారెక్టర్ ఉంటుంది అండ్ మెటాలిక్ నేచర్. ఫ్లోరిన్ అనేది నాన్ మెటల్ అండ్ అయోడిన్ కి వచ్చేసరికి మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అయోడిన్ అనేది పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది. ద నెక్స్ట్ వన్, ఫ్లోరిన్ ఈజ్ యూనివాలెంట్ రిమైనింగ్ ఈవెన్ ఇన్ హెప్టావాలెంట్. ఫ్లోరిన్ ఒకటే -1 చార్జ్, రిమైనింగ్ అన్ని కూడా హెప్టావాలెంట్ నేచర్ కూడా ఉంటుంది. ద నెక్స్ట్ వన్, HF ఈజ్ అ లిక్విడ్ అట్ 20 degrees centigrade. ఇక్కడ హైడ్రోజన్ హైడ్రోజన్ తో రియాక్షన్ చెప్పి HF, HCl, HBr, HI ఫామ్ అవుతాయి. HF ఒకటి మాత్రం రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది. ద రీజన్ ఈజ్ HF అనేది HF ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది హైడ్రోజన్ కిను అండ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ కి పార్షియల్ బాండ్ ఫార్మేషన్ జరిగితే దాన్ని హైడ్రోజన్ బాండింగ్ అంటాము. ఇక్కడ హైడ్రోజన్ ఫ్లోరైడ్ లో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉండడం వల్ల వాటిని బ్రేక్ చేసి అక్కడ బాయిల్ నేచర్. అండ్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి?
లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, అంటే అన్ని గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది, ఇవి లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. అండ్ బాయిలింగ్ పాయింట్ కూడా హైడ్రోజన్ ఫ్లోరైడ్ కి చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ హైడ్రోజన్ బాండింగ్స్ ఫామ్ అవ్వడం వల్ల వాటిని బ్రేక్ చేసి వేపర్ స్టేట్ లోకి కన్వర్ట్ అవ్వాలి అంటే మోర్ టెంపరేచర్ అనేది యూజ్ అవుతుంది. దట్స్ వై ఇక్కడ హెచ్ఎఫ్ మాత్రం లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్, హెచ్ఎఫ్ వీక్ యాసిడ్, హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనేది వీక్ యాసిడ్ గా ఉంటుంది. ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది, హెచ్ఎఫ్ నుంచి హెచ్ఐకి వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతుంది. ద రీజన్ ఈజ్ హెచ్ఎఫ్ అంటే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అది బ్రేక్ అయ్యి హెచ్ ప్లస్ ని రిలీజ్ చేయలేదు. అదే హెచ్ఐకి వచ్చేసరికి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది చాలా లెస్సర్ గా ఉంటుంది. దట్స్ వై అది హెచ్ ప్లస్ ని ఈజీగా రిలీజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో హెచ్ఎఫ్ అనేది వీక్ యాసిడ్ గాను అండ్ హెచ్ఎఫ్ అనేది లిక్విడ్ స్టేట్ లోనూ ఉంటుంది. అండ్ హెచ్సిఎల్, హెచ్బిఆర్, హెచ్ఐఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్. ఫ్లోరిన్ కెన్ డిస్ప్లేస్ ఆల్ హ్యాలైడ్స్ ఫ్రమ్ దేర్ సాల్ట్స్. ఇప్పుడు సాల్ట్స్ ఉంటాయి, సాల్ట్స్ లో క్లోరైడ్స్, బ్రోమైడ్స్, అయోడిన్స్ ఉంటాయి. సో ఈజీగా అవి ఫ్లోరిన్ ని రీప్లేస్ చేయగలవు, అంటే బ్రోమిన్ ఉన్న ప్లేస్ లో ఫ్లోరిన్ వచ్చి జాయిన్ అవ్వగలదు. ద రీజన్ ఈస్ ఫ్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. The next one, fluorine can react even with inert gases. That means xenon తో రియాక్షన్ జరిపి ఫ్లోరిన్ అనేది XeF2, XeF4, XeF6 టైప్ ఆఫ్ ఫ్లోరైడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. దానికి రీజన్ ఏంటంటే ఫ్లోరిన్ అనేది స్మాలర్ ఆటమ్ అండ్ వ్యాకెంట్ డి ఎలక్ట్రాన్స్ అనేటివి వ్యాకెంట్ డి ఎలక్ట్రాన్స్ ఉండవు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫ్లోరిన్ -1 క్యారెక్టర్ ఉంటుంది, అంటే ఆక్సిడేషన్ స్టేట్, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ వల్ల -1 ఛార్జ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే ఎలక్ట్రాన్ రియాక్టివిటీ కూడా టాప్ టు బాటమ్కి వచ్చే కొద్దీ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఫ్లోరిన్ ఏంటంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అండ్ ఇది ఇనర్ట్ గ్యాసెస్ తో కూడా రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. దట్ ఈస్ అంటే స్మాలర్ ఆటమ్, వ్యాకెంట్ డి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉంటుంది. అండ్ పెనల్టిమేట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పెనల్టిమేట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి, రిమైనింగ్ వాటిలో 18 ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల న్యూక్లియర్ అట్రాక్షన్స్ వ్యాలెన్సీ షెల్ పై ఉంటుంది, కాబట్టి అనామలస్ బిహేవియర్ గా ఉంటుంది ఫ్లోరిన్. ద నెక్స్ట్ వన్, లాబొరేటరీ ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్. ఇక్కడ చూస్తే లాబొరేటరీ ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్, మ్యాంగనీస్ డయాక్సైడ్ కాన్సన్ట్రేటెడ్ MnO2 ని కాన్సన్ట్రేటెడ్ HCl తో రియాక్షన్ జరిపితే క్లోరిన్ అనేది ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, సోడియం క్లోరైడ్ MnO2 ప్లస్ H2SO4. సో ఇక్కడ MnO2 ని కాన్సన్ట్రేటెడ్ HCl గుండా పాస్ చేసి హీట్ చేసినప్పుడు, కాన్సన్ట్రేటెడ్ HCl తో పాస్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది, Cl2 MnCl2 ప్లస్ H2O ఫామ్ అవుతుంది. అంటే క్లోరిన్ ప్రిపరేషన్ లాబొరేటరీ మెథడ్ లో మ్యాంగనీస్ డయాక్సైడ్ ని యూజ్ చేస్తున్నాం. ద నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే MnCl2 సోడియం క్లోరైడ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 మిక్చర్ ని MnO2 తో రియాక్షన్ జరిపి సోడియం క్లోరైడ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 మిక్చర్ ని MnO2 తో రియాక్షన్ జరిపినప్పుడు ఏం ఫామ్ అవుతుంది, క్లోరిన్ ఫామ్ అవుతుంది. క్లోరిన్ ఇస్ ద MnCl2 ప్లస్ NaHSO4 ప్లస్ H2O ప్లస్ Cl2. ద లాబొరేటరీ ప్రాసెస్ లో మ్యాంగనీస్ డయాక్సైడ్ ని తీసుకుంటాము. మ్యాంగనీస్ డయాక్సైడ్ కాన్సన్ట్రేటెడ్ HCl తో రియాక్షన్ జరిపి హీట్ చేస్తే క్లోరిన్ అనేది ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, సోడియం క్లోరైడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 మిక్చర్ ను MnO2 తో రియాక్షన్ జరిపితే MnCl2 NaHSO4 క్లోరిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తే కోల్డ్ డైల్యూట్ NaOH. సో Cl2 క్లోరిన్ అనేది సోడియం హైడ్రాక్సైడ్ తో రియాక్షన్ జరిపి, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ NaOH తో రియాక్షన్ జరుగుతుంది. సో ఫస్ట్ కోల్డ్ NaOH తో రియాక్షన్ జరిపితే NaCl ప్లస్ HCl ప్లస్ H2O ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, ఎక్సెస్ అమోనియా. క్లోరిన్ అనేది ఎక్సెస్ అమ్మోనియాతో రియాక్షన్ జరిపి అమ్మోనియం క్లోరైడ్ NH4Cl ప్లస్ N2 ఫామ్ అవుతాయి. ద నెక్స్ట్ వన్, పొటాషియం అయోడైడ్. పొటాషియం అయోడైడ్ తో క్లోరిన్ రియాక్షన్ జరిపి
KCl ప్లస్ I2 అనేది రిలీజ్ అవుతుంది, అయోడిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఫస్ట్ కోల్డ్ డైల్యూట్ NaOH తో రియాక్షన్ జరిపి సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. సోడియం క్లోరైడ్ అండ్ NaOCl అండ్ వాటర్ రిలీజ్ అవుతుంది. అండ్ క్లోరిన్ ఎక్సెస్ అమోనియాతో రియాక్షన్ జరిపి అమోనియం క్లోరైడ్ అండ్ N2 ఫామ్ అవుతుంది. అండ్ KI తో రియాక్షన్ జరిపి క్లోరిన్ KI తో రియాక్షన్ జరిపి KCl ప్లస్ I2. NaI కూడా NaI plus Cl2 gives rise to NaCl plus I2 రిలీజ్ అవుతుంది. The next one, chlorine preparation by electrolytic method. So sodium chloride solution ఏమంటాము, brine solution ని ఎలక్ట్రోలైటిక్ మెథడ్ ద్వారా ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ ద్వారా పంపించిన రియాక్షన్ జరిపినప్పుడు Cl2 గ్యాస్ అనేది యానోడ్ దగ్గర రిలీజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ NaCl బ్రైన్ సొల్యూషన్ అంటాం. ఈ బ్రైన్ సొల్యూషన్ ని ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ గా తీసుకొని ఎలక్ట్రోలైటిక్ మెథడ్ లో రియాక్షన్ జరుపుతారు. ఇప్పుడు ఏమవుతుంది, NaCl డిసోసియేషన్ జరిగి Na ప్లస్ Cl మైనస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ Cl మైనస్ అనేది of Cl2 plus E minus, that is the anode. Anode దగ్గర జరిగే రియాక్షన్ ఏంటి, ఆక్సిడేషన్. The next one, cathode దగ్గర ఏమవుతుంది, రిడక్షన్. Na ప్లస్ H2O తీసుకుంటాం వాటర్, 2H2O 2 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకొని OH మైనస్ అండ్ H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ OH మైనస్ Na ప్లస్ రియాక్షన్ జరిపి Na ప్లస్ OH మైనస్ గివ్స్ రైజ్ టు NaOH, సోడియం హైడ్రాక్సైడ్. సోడియం క్లోరైడ్ ని వాటర్ ని ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ గా తీసుకొని క్యాథోడ్ యానోడిక్ రియాక్షన్స్ ఎలక్ట్రోలిసిస్ మెథడ్ లో రియాక్షన్ జరిపితే యానోడ్ దగ్గర Cl2 గ్యాస్ అనేది క్లోరిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ అండ్ OH మైనస్ అనేటివి NaOH అనేది రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ద క్లోరిన్ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రోలైటిక్ మెథడ్ ద్వారా క్లోరిన్ ప్రిపరేషన్. ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ చూస్తే సోడియం హైడ్రాక్సైడ్ డైల్యూట్ కోల్డ్ NaOH అండ్ హాట్ NaOH అండ్ అమ్మోనియా తీసుకున్నప్పుడు ఎక్సెస్ అమ్మోనియా అండ్ లెస్సర్ అమౌంట్ ఆఫ్ అమ్మోనియాని తీసుకున్నప్పుడు క్లోరిన్ ఎలాంటి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతుంది అంటే ఫస్ట్ వన్ Cl2 reacts with cold NaOH to form a NaCl plus NaClO plus H2O. That is the cold NaOH. Cl2 reacts with hot NaOH to form a sodium chloride and NaClO3 plus H2O. The next one, B చూస్తే అమ్మోనియా. Cl2 ఎక్సెస్ అమ్మోనియాతో రియాక్షన్ జరిపి NH4Cl ప్లస్ N2 ఫామ్ అవుతుంది, అమ్మోనియం క్లోరైడ్. అదే Cl2 ఎక్సెస్ క్లోరిన్ తీసుకొని అమ్మోనియాతో రియాక్షన్ జరిపితే NCl3 ట్రైక్లోరో అమ్మోనియా ఫామ్ అవుతుంది, HCl. సో ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ లో సోడియం హైడ్రాక్సైడ్ డైల్యూట్ NaOH, హాట్ NaOH, క్లోరిన్ కోల్డ్ NaOH తో రియాక్షన్ జరిపి NaClO ఫామ్ అవుతుంది. క్లోరిన్ హాట్ NaOH తో రియాక్షన్ జరిపి NaClO3 ఫామ్ అవుతుంది. అదే క్లోరిన్ ఎక్సెస్ అమ్మోనియా తీసుకున్నప్పుడు అమ్మోనియం క్లోరైడ్, ఎక్సెస్ క్లోరిన్ తీసుకున్నప్పుడు ట్రైక్లోరో అమ్మోనియం అనేది ఫామ్ అవుతుంది. The next one, oxoacids of chlorine. Oxoacids of chlorine అంటే HClO, HClO2, HClO3, HClO4. That is the ఇక్కడ hybridization చూస్తే HClO, HClO2, HClO3, HClO4. హైబ్రిడైజేషన్ అనేది sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది.
sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఇక్కడ HX దట్ మీన్స్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ అనేటివి వాటర్ తో, హాలోజన్స్ వాటర్ తో రియాక్షన్ జరిపి ఆక్సో యాసిడ్స్ ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద H2O plus X2 gives rise to HX plus HOX. అసిడిక్ స్ట్రెంగ్త్ చూస్తే ఇక్కడ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ తీసుకుంటే HClO, HClO2, HClO3, HClO4 దట్ ఈస్ ద అసిడిక్ స్ట్రెంగ్త్. అసిడిక్ స్ట్రెంగ్త్ అనేది HClO4 కి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ చూస్తే క్లోరిన్ కి, అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయితే అసిడిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ -2 అంటే ఇది +1, ఇది +1, క్లోరిన్ +1. ఇక్కడ -2 అంటే +4, -2 -4, సో +1 +3, సో +1 +3 ఆక్సో యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ లో +1 +3 +5 ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆక్సిజన్ -2, 3 2s are 6, ఇది +1, హైడ్రోజన్ +1, సో 6 లో +1 పోతే +5. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ HClO4 -2, 4 2s are 8 +1 అంటే +7 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. అంటే క్లోరిన్ ఆక్సిజన్ తోను హైడ్రోజన్ తోను ఆక్సో యాసిడ్స్ ఫామ్ అయినప్పుడు ఆక్సిడేషన్ స్టేట్స్ అనేది +1 +3 +5 +7 ఉంటుంది. అదే అయోడిన్ కి వచ్చేసరికి +7 హాలోజన్స్ తోను ఆక్సైడ్స్ తోను రియాక్షన్ జరిపినప్పుడు +7 క్యారెక్టర్ ఉంటుంది. ఒక ఆక్సో యాసిడ్స్ లో మాత్రం క్లోరైడ్ యొక్క ఆక్సో యాసిడ్స్ +1 +3 +5 +7 ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ ద ఆక్సో యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్. ఆక్సో యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ అసిడిక్ స్ట్రెంగ్త్ అంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఏమైంది, ఆక్సిజన్ క్లోరిన్ కి వచ్చేసరికి +1, ఇక్కడ HClO2 లో +3, HClO3 లో +5, HClO4 లో +7. ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయితే అసిడిక్ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. sp3 హైబ్రిడైజేషన్ అండ్ ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏమవుతుంది +1 +3 +5 అండ్ +7 ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి ఉంటాయి. ద నెక్స్ట్ వన్ ఇక్కడ హాలోజన్స్ అనేటివి, హాలోజన్స్ క్లోరిన్ Cl2 గ్యాస్ Cl2 reacts with slaked lime, that is a CaOH twice, that is the slaked lime. Reaction జరిపి CaO Cl2 ఫామ్ అవుతుంది. that is the bleaching powder plus H2O. బ్లీచింగ్ పౌడర్. హాలోజన్స్ అనేటివి, హాలోజన్స్ లో క్లోరిన్ ప్రిపరేషన్. నెక్స్ట్ క్లోరిన్ అనేది HI తో, Cl2 అనేది హైడ్రోజన్ తో రియాక్షన్ జరిపి HCl ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్, ఆల్కేన్స్ తో కూడా రియాక్షన్ జరుపుతుంది. ఆల్కేన్స్ తో రియాక్షన్ జరిపి అంటే మీథేన్ తో రియాక్షన్ జరిపి మిథైల్ క్లోరైడ్ ఫ్రీ రాడికల్ మెకానిజం ద్వారా అక్కడ ఉన్న హైడ్రోజన్స్ అన్ని క్లోరైడ్ అనేటివి రీప్లేస్ చేస్తూ హాలైడ్స్, ఆల్కైల్ హాలైడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. హాలోజన్స్ అనేటివి 7th A గ్రూప్ ఎలిమెంట్స్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, iodine. These are the astatine and astatine. These are the halogens. ఈ 7th A గ్రూప్ ఎలిమెంట్స్ అని అంటాము, ఇంకా 17th గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటాము. ఇవి సీ వాటర్ నుంచి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి వీటిని హాలోజన్స్ అని కూడా అంటాము. ఇది ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే -1. ఫ్లోరిన్ కి ఎప్పుడు -1 చార్జ్ ఉంటుంది, రిమైనింగ్ మాత్రం +1 +3 +5. అంటే ఆక్సిజన్ తోను రిమైనింగ్ హైడ్రోజన్స్ తోను ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపినప్పుడు వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. అది ప్లస్ క్యారెక్టర్ +1 +3 +5 +7 వరకు కూడా ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి ఉంటుంది. ఇంకా ఈ గ్రూప్ లో ఫ్లోరిన్, అనామలస్ బిహేవియర్ ఆఫ్ ఫ్లోరిన్ అనేది రిమైనింగ్ ఎలిమెంట్స్ తో పోలిస్తే డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ ఫ్లోరిన్ కి చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ స్మాలర్ ఐటమ్ గా ఉంటుంది అండ్ ఈవెన్ ఇన్ ఇనర్ట్ గ్యాసెస్ తో కూడా రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది ఫ్లోరిన్. రిమైనింగ్ ఎలిమెంట్స్ చూస్తే
ఆక్సైడ్స్ తోను వాటితోను రియాక్షన్ జరుపుతాయి. అండ్ టాప్ టు బాటమ్ వచ్చే కొద్దీ ఎలక్ట్రో పాజిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ మెటాలిక్ క్యారెక్టర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ ఇంకా హాలోజన్స్ తో రియాక్షన్ జరిపి ఇంటర్ హాలోజన్ సబ్స్టాన్సెస్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇంటర్ హాలోజన్ సబ్స్టాన్స్ మోర్ పాజిటివ్ నేచర్, అంటే మోర్ పాజిటివ్ నేచర్ ఉంటుంది కాబట్టి టాప్ టు బాటమ్కి వచ్చే కొద్దీ పాజిటివ్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి హాలోజన్స్ తో రియాక్షన్ జరిపి ఇంటర్ హాలోజన్ సబ్స్టాన్సెస్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇంటర్ హాలోజన్ సబ్స్టాన్సెస్ లో ClF3 ఏమో టీ షేప్ ఉంటుంది, sp3d హైబ్రిడైజేషన్. ద నెక్స్ట్ వన్ ఇంటర్ హాలోజన్ సబ్స్టాన్సెస్ లో BRFI స్క్వేర్ పిరమిడల్ షేప్, sp3d2 షేప్ ఉంటుంది అండ్ IF7 sp3d3 షేప్ పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్ అనేది ఉంటుంది. దీస్ ఆర్ ద 7th A గ్రూప్ ఎలిమెంట్స్ హాలోజన్స్. థ్యాంక్ యూ.